రాష్ట్ర గీత రచయిత, అందరికీ చాలా అభిమానించే కవి అందశ్రీ గారు మరణం చాలా అంటే చాలా బాధాకరము. ఎవరు ఊహించలేదు, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు. నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ఆయన ఆత్మకు శాంతి కోరుతూ వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అందశ్రీ ఒక మహాన్ కవి, ప్రముఖ కవి, మన అందరు కూడా ఒక స్ఫూర్తిదాత. ఆయన లైఫ్, ఆయన గీతలు కూడా చాలా స్ఫూర్తిదాయకము. ఆయన ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి రకరకాల జాబ్ చేస్తూ, గొర్రెల్లో కాస్తూ, అదేవిధంగా తాపి మేస్త్రిగా పనిచేస్తూ ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర కవిగా ఎదిగారు. ఆయన లైఫే మనకు చాలా స్ఫూర్తిదాయకము. అదేవిధంగా ఆయన దాదాపు 3000 పాటలు రాయడం జరిగింది. చాలా ఫిలిమ్స్ కూడా పాటలు రాశారు. ముఖ్యంగా ఆయన రాసిన పాట మాయమైపోతున్నాడమ్మ మనిషి అనే పాఠము చాలా అంటే చాలా స్ఫూర్తిదాయకము. అందశ్రీ ఈ సమాజాన్ని, ఈ మనిషిను ఎంత లోతుగా విశ్లేషించారు, చాలా రీసెర్చ్ చేసి ఈ పాటను రాసించారు. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఆ పాటని తెలుగు సిలబస్లో ఇంక్లూడ్ చేసినారు. అదేవిధంగా మన ఉద్యమం సమయంలో జయ జయ హే తెలంగాణ అన్న గీతే చాలా ఉద్యమకారులందరూ కూడా ఒక స్ఫూర్తిదాయక గీతము. తర్వాత మన ఆ గీతను మన రాష్ట్రపతిని కూడా రాష్ట్ర గీతగా మనము ఆచరణ చేయబడింది. లాస్ట్ ఇయరే అది మనము అనౌన్స్ చేయడం జరిగింది. ఆ గీతే ఒక అందరు కూడా ఒక చాలా స్ఫూర్తిదాయకము. సో ఇట్లా అనేక పాటలు స్ఫూర్తిదాయకం ఉన్నాను. ఈరోజు ఆయన ఒక మరణము మొత్తం తెలంగాణ సాహితీ లోకానికి ఒక తీరన లోటు, తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరన లోటు. ఆయన ఫ్యామిలీకు నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి నేను ప్రగాఢ సంతాపం చేస్తూ ఆయన ఒక ఆత్మ కూడా శాంతి కోరుతున్నాను.